నమస్తే. దిస్ ఈజ్ గౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ రోజు అంటే జగన్ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఆయన సుదీర్ఘంగా ప్రెస్ మీట్స్ ఏదో ఒక అంశం మీద పెడుతూనే ఉన్నారు. సో తాజాగా తీసుకుంటే దాదాపు 2:30, 3 గంటల పాటు జరిగిన ప్రెస్ మీట్‌లోనే ఒక గంట, గంటన్నర పాటు పూర్తిగా అసెంబ్లీకి సంబంధించి బాలకృష్ణ తాగి అసెంబ్లీకొచ్చారు అని జెప్పేసి దాన్ని చాలా హైలైట్ చేస్తూ మాట్లాడారు. ఆయన ఏం కామెంట్స్ చేశారు ఏంటి అని. సో మనకి కూడా ఆ అసెంబ్లీకి సంబంధించిన వీడియో చూస్తే జనాలు పబ్లిక్‌కి గూడాను ఈయన మాట్లాడిన వెర్షన్ గాని ఏదైనా ఈ సైకో అని అట్లా ఆయన మెన్షన్ చేయడం, కొన్ని రకాల పదజాలం వాడడం అవన్నీ. సో అంటే మీరు ఎలా అనాలిసిస్ ఇస్తారు దీనికి సంబంధించి అసలు ఎట్లా? అంటే నందమూరి బాలకృష్ణ ఆ రోజు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు హ్మ్. అభ్యంతరకరంగానే అనిపించింది. అంటే అలా మాట్లాడి ఉండకూడదు ఆయన. ఆ మాట్లాడిన పద్ధతి, ఆయన వ్యవహరించిన తీరు, ఆయన డ్రింక్‌తో ఉన్నాడు అనేటువంటి అనుమానం వచ్చే విధంగా కూడా ఉంది ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా. హ్మ్. అంటే ఆయన రియాక్ట్ అయింది కూడా నిజానికి అనవసరమైనటువంటి వ్యవహారంలో రియాక్ట్ అయ్యాడు. ఆయనకు సంబంధం లేని గొడవ. హ్మ్. వేరే ఎవరో మాట్లాడుతున్నటువంటి ఒక ఉపన్యాసంలోకి మధ్యలో ఈయన ఎంటర్ అయ్యాడు. హ్మ్. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆ వ్యవహార శైలి మీద ఆయన చేసినటువంటి దుర్మార్గాలు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సభకి హ్మ్. ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా చిరంజీవి గారి ప్రస్తావన వచ్చింది అక్కడ. హ్మ్. అంటే సినిమా పరిశ్రమకి చెందిన వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వేధించాడు అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. హ్మ్. చేయదలుచుకున్నప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆయన అంటే రమ్మని చెప్పి అంటే మిమ్మల్ని సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడాలనుకుంటున్నామండి, హ్మ్. అంటే రండి అని అపాయింట్మెంట్ ఇచ్చి తీరా వచ్చేసరికి జగన్ గారు లేరు, హ్మ్. కాబట్టి మీరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేరుని నానిని కలవండి అని ఎవరో చెప్పారు వీళ్ళకి. హ్మ్. చెప్పినప్పుడు అదేంటయ్యా మరి ఆయన కలుస్తానంటే కదా వీళ్ళందరినీ పట్టుకొచ్చాను నేను అని చిరంజీవి గారు సీరియస్ అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడాడు హ్మ్. అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరిగింది. అట్నుంచి జరిగిన సందర్భంగా ఆయన బాలకృష్ణ గారు రియాక్ట్ అయ్యాడు. కరెక్ట్గా అదే పాయింట్లో ఆయన రియాక్ట్ అయ్యి లేచి నిలబడి హ్మ్. ఆయన ముందు చిరంజీవి మీద అటాక్ చేశాడు. హ్మ్. అటాక్ చేసి చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళారట, వెళ్ళినప్పుడు ఆయన లేడు, ఇవన్నీ కరెక్ట్ కాదు, అంటే అసలు గందరగోళం ఉంది మీరు చెప్తున్న దానిలో అని మాట్లాడుతూ ఈయన చిరంజీవి పిలిస్తే జగన్ వచ్చాడా అనేది హైలైట్ చేస్తూ మాట్లాడాడు ఈయన. హ్మ్. అంటే అక్కడ ఏంటి, చిరంజీవికి అంత సీన్ ఉందా అన్న టోన్లో మాట్లాడాడు. హ్మ్. అంటే చిరంజీవికి జగన్ని పిలిచే అంత పరిస్థితి ఉందా హ్మ్. అనేది చిరంజీవి అభిమానుల్ని తీవ్రంగా గాయపరిచినటువంటి అంశం. దాంతో మొదట ఆ ఇష్యూ మీద అభ్యంతరాలు మాట్లాడింది వాళ్ళు. హ్మ్. అక్కడి నుంచి వీళ్ళందరూ వెళ్ళారు, ఎవరిని కలవడానికి వెళ్ళారు, ఆ సైకో గాడిని అన్నాడు. హ్మ్. ఈ సైకో గాడు అన్న పదం జగన్ని గాయపరిచాడు. హ్మ్. ఒకటేమో చిరంజీవిని గాయపరిచాడు, రెండో వైపు జగన్ మీద దాడి జరిగింది. అవును. ఈ రెండు తర్వాత ఇది చెప్పడం కోసమే నేను లేచాను అని హ్మ్. చెప్పి మళ్ళీ కూర్చున్నాడు ఆయన. ఓకే. ఈ కూర్చునే క్రమంలో ఆయన ఇది ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం నిలబడ్డాను అని చెప్తున్నప్పుడు స్పీకర్ పొజిషన్లో ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు గారు థ్యాంక్ యూ సార్ అంటే గుడ్ సార్ అన్నాడు ముందు. హ్మ్. గుడ్ సార్, థ్యాంక్ యూ సార్ అన్నాడు. అది ఇబ్బందికరం. ఇబ్బందికరం. అవును. ఆయన అలా మాట్లాడడం అయితే ఆయన అలా కరెక్ట్ కాదు. మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పు. స్పీకర్ గా ఉండి ఆయన అట్లా అనకూడదు. అవును. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాలకృష్ణని టార్గెట్ చేస్తున్నారు, కానీ బాలకృష్ణ మాట్లాడినది దుర్మార్గమే, దాంతో ఎవరికి భేదాభిప్రాయం ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ దాన్ని ఏమాత్రము అంటే నిజానికి బాలకృష్ణ గారు సైకోగాడు అన్న క్షణమే అబ్జెక్షన్ అని చెప్పి ఆయన మైక్ ఆఫ్ చేసి ఉంటే, స్పీకర్ ఆఫ్ చేసి మీరు కొంచెం పరిధి మీరి మాట్లాడుతున్నారు, మీరు ఎవరినైతే సైకోగాడు ఈ పద్ధతిలో మాట్లాడారో అతను ఈ సభలో లేడు, కానీ ఈ సభ సభ్యుడు అతను. ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు, కానీ ఈ సభలో ఉన్న ప్రతిపక్షానికి ఆయన నాయకుడు. కాబట్టి
ఆయన గురించి ఆ మాట వాడటం ఇబ్బందికరం. కాబట్టి ఈ మాటని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను, మీరు విత్డ్రా చేసుకోండి అని అనుండాల్సింది ఆయన. అనకపోగా గుడ్ సార్, థ్యాంక్ యూ సార్ అంత సబ్మిసివ్ గా వ్యవహరించాల్సిన అవసరం స్పీకర్ గారికి ఏమిటి అనేది ప్రశ్న. అంటే దాదాపుగా బాలకృష్ణ గారి ముందు మోకరిల్లి మాట్లాడినట్టుగా మాట్లాడాడు ఆయన. ఆయన ఎన్టీ రామారావు గారి కొడుకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి బావమరిది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు గాక, అంత మాత్రం చేత మీరు చట్టసభలో సభ గౌరవానికి సంబంధించిన గొడవ. ఆయన రామారావు గారి కుటుంబమా ఇంకొకరి కుటుంబమా అనేది కాదు అక్కడ. సభా గౌరవానికి ఆయన భంగకరంగా ప్రవర్తించాడు అనేది వాస్తవం. దాన్ని మీరు అడ్మిట్ చేశారు, రికార్డుల్లోకి ఎక్కించారు. దాన్ని అడ్మిట్ చేయడం అనేది అక్కడ ప్రాబ్లం. అందుకని స్పీకర్ కూడా నేరస్తుడే. అయితే బాలకృష్ణ గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రసంగం నడిచింది. ఆయన మీడియా కాన్ఫరెన్స్ లో ప్రధానంగా టార్గెట్ చేసింది ఏంటంటే బాలకృష్ణ గారు తాగొచ్చాడు అని. తాగి వచ్చాడు అనే దానికంటే కూడా ఆయన మాట్లాడిన భాష తప్పు. ఆ దుర్మార్గమైన భాష ఏ తిమ్మిరిలో మాట్లాడాడు అంటే ఇప్పుడు అక్కడ బ్రీత్ ఇవి పెట్టుకోలేరు. అంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు అక్కడ పెడుతూ ఉంటారు. ఆ మీటర్లు పెట్టి చెక్ చేయాలా అసెంబ్లీలోకి వచ్చే ప్రతి వాడిని. ఆ పరిస్థితి ఉంది. నిన్న బాలకృష్ణ గారి వ్యవహార శైలి చూస్తే అని పేరు నాని గారు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయి మాట్లాడాడు అప్పుడు. కాబట్టి అలాంటి కండిషన్ బాలకృష్ణ తీసుకొచ్చాడు అని విమర్శించడంలో తప్పేం లేదు. కానీ ఆ విమర్శ స్పీకర్ దాకా ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ సభ గౌరవానికి సంబంధించిన గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యతలో ఉన్న స్పీకర్ గారు అలా వ్యవహరించడం అనేది ఖచ్చితంగా తప్పు. ఆయన మీద కూడా మాట్లాడి ఆయన్ని కూడా దీంతో లింక్ చేసి, అంటే పర్సనల్ గా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయింది జగన్మోహన్ రెడ్డి. చిరంజీవి గారు ఆల్రెడీ దానికి సంబంధించి ఆ రోజు ఏం జరిగిందని ఒక లెటర్ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి అప్పుడు లేడు, ఆయన ఇక్కడ అబ్రాడ్ లో ఉన్నాడు. అక్కడి నుంచి ఇక్కడ తన స్టాఫ్ కి చెప్పి ఒక ప్రకటన ఇష్యూ చేయించాడు ఆయన. ఆ ప్రకటనలో ఆ రోజు ఏం జరిగింది అనేది స్పష్టంగా చెప్పాడు ఆయన. మొదట పిలిచింది జగన్మోహన్ రెడ్డి గారే పిలిచాడు ఆయన సతీ సమేతంగా. పిలిచి సినిమా పరిశ్రమకి సంబంధించిన విషయాలు అవి మాట్లాడుతూ ఆ మీటింగ్ లో ఏం జరిగింది అనేది బయటకు తెలియదు కానీ రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అప్పట్లో ఆయనకు రాజ్యసభ ఏదో ఆఫర్ చేశారు, ఆయన నో చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సందర్భంగా ఏర్పడిన చనువుతో ఆయన ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మీతో మాట్లాడాలి, కొంతమందితో కలిసి వస్తాను అని చెప్పినప్పుడు రమ్మన్నాడు. నిజానికి అది ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు మాట్లాడటానికి వెళ్ళారని మాట్లాడుతున్నారు కానీ ఇండస్ట్రీ సమస్యలు కాదు మాట్లాడింది. టిక్కెట్ల రేట్ల పెంపు గురించి వెళ్ళారు. ఇట్లా అప్పుడు రిలీజ్ కున్నటువంటి సినిమాల తాలూకా రాజమౌళి గారు, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. వీళ్ళందరూ సినిమాలు రిలీజ్ కున్నాయి అప్పుడు రెడీగా. అందుకని వీళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి మా సినిమాలకి ప్రీమియర్స్ వేసుకోవడానికి అలాగే టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని అడగటం కోసం వెళ్ళారు. ఇండస్ట్రీ సమస్యలు మాట్లాడటానికి కాదు అది. దానికి ఆయన ఓకే చెప్పాడు. ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాడు. చిరంజీవి గారి బయట యూట్యూబ్ లో ఉంది ఆ సందర్భంగా ఆయన మాట్లాడింది. వీళ్ళు అక్కడ మీటింగ్ కి వెళ్ళటానికి ముందే లెటర్ సిద్ధమై ఉంది అక్కడ. అది చిరంజీవి గారు ప్రస్తావించాడు. మేము వచ్చేసరికి ఆ లెటర్ రెడీగా ఉండటం చూసి నాకు చాలా ఆనందం వేసింది అని మాట్లాడాడు ఆయన. కాబట్టి వీళ్ళు వెళ్ళేసరికి అంతా రెడీగా ఉంది, ఆయన సంతకం పెట్టాడు అంతే. సంతకం పెట్టి ఒక కోరిక కోరాడు. ఎందుకు తను అభ్యంతరం చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేశాడు వాళ్ళకి. ఆ ఎక్స్ప్లెయిన్ చేయటంలో ఎంటర్టైన్మెంట్ తక్కువ ధరలో జనాలకు దొరకాలి అని అనుకుంటున్నాను నేను. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడానికి మీ వైపు నుంచి కొంత సహకారం కోరుతున్నాను, అవేవో మాట్లాడాడు ఆయన. అయిపోయింది. ఆ సందర్భంగా పేర్ని నాని గారు మాట్లాడుతూ అఖండ సినిమాకి కూడా ప్రైస్ హైక్ గురించి బాలకృష్ణ గారు అడిగే ప్రయత్నం చేశారు. అంటే అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నానికి సీఎంని కలవాలనుకుంటున్నాను నేను అని బాలకృష్ణ గారు చెప్పినట్టుగాను, అలాగే ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇక్కడ దాకా రావడం ఎందుకు, మీరు ఆయనకి ఏం కావాలో అది చేసి పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగాను పేర్ని నాని గారు చెప్పాడు ప్రపంచానికి.
సో బాలకృష్ణ సినిమా గురించి కూడా వాళ్ళు అంత సీరియస్ గా పట్టించుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమా ఒకటి రిలీజ్ అయింది అదే టైంలో. రిలీజ్ అయినప్పుడు భీమ్లా నాయక్ ఉమ్, రిలీజ్ అయినప్పుడు బుకింగుల దగ్గర తహసీల్దార్ స్థాయి అధికారుల్ని నుంచోబెట్టి ఆ టికెట్లు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారేమో చూడమని చెప్పి ఒక అబ్జర్వేషన్ పెట్టిన మాట వాస్తవం. ఆ ఒక్క సినిమాకి ఉమ్, బాలకృష్ణ సినిమాలు కానీ మిగిలిన సినిమాలకు కానీ ప్రైస్ హైక్ సంబంధించి కానీ ప్రీమియర్స్కి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. ఉమ్, అందుకని అరేదు సినిమా పరిశ్రమను శత్రుపూరితంగా చూశాడు అనే ఆర్గ్యుమెంట్లోనే తప్పు ఉంది. అవును. ఇప్పుడు నేరుగా బాలకృష్ణ గారు ఏ బాలకృష్ణ అయితే ఆయన గౌరవించి ఆయన రావటం ఎందుకు, ఆయనకి ఏం కావాలో చేసి పెట్టండి అని అన్నాడు, ఉమ్, అదే బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినది ప్రపంచం అంతా చూశారు. ఆయన మాట్లాడిన పద్ధతి ఇవన్నీ కూడా దుర్మార్గంగానే ఉన్నాయి. దాని మీద కొంచెం లేట్గా రియాక్ట్ అయ్యాడు జగన్. ఉమ్, రియాక్ట్ అయి తన వెర్షన్ తను చెప్పుకుంటూ ఇది కల్చర్ కాదు అన్నాడు. కానీ ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా జరిగాయి. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ ఉమ్, అసెంబ్లీ వేదికగా మాట్లాడిన కొన్ని మాటలు ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడారు. అవును. అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎవరైనా పిల్లలు సడన్ గా ఏదైనా అనుకూడని మాటలు మాట్లాడుతుంటే వీళ్ళు అసెంబ్లీ లైవ్ చూసారా అన్న అని పేరెంట్స్ భయపడేటువంటి స్థాయికి పరిస్థితి తీసుకెళ్లారు. క్రియేట్ అయిపోయింది. ఉమ్, అందుకని ఇది ఈ కల్చర్ లో ఆయన భాగమే. ఉమ్, అంటే ఆయన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా వాడకూడని భాష వాడిన సందర్భంలో వాళ్ళని వారించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కనిపించలేదు ఆ రోజున. ఉమ్, ఇప్పుడు ఆయన మీద దాడి జరిగినప్పుడు ఆయన సఫర్ అవుతున్నాడు, సఫకేట్ అవుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బంది అంతా మాట్లాడాడు ఆయన ఉమ్, 2 గంటల పైగా. కాబట్టి సభా గౌరవాన్ని తగలబెట్టడంలో తన పాత్రను కూడా అంగీకరించాల్సి ఉంటుంది. ఆయన ఉమ్, అంగీకరించి ఇక నుంచి మా వైపు నుంచి ఇలాంటి తప్పులు జరగవు, ఈ జరిగిన తప్పు బాలకృష్ణది మాత్రమే అనుకోవడం లేదు, ఉమ్, రఘురామకృష్ణరాజు గారి పాత్ర కూడా ఉంది, ఆయనతో కలిపి కావాలంటే సభా హక్కుల వ్యవహారం కింద ఆయన ఏదైనా కేసు బుక్ చేసుకుని వెళ్ళొచ్చు, ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఉమ్, ఆల్రెడీ అవి రికార్డుల నుంచి తొలగించేశారు. ఉమ్, అంటే బాలకృష్ణ గారు అడగలేదు తొలగించమని. అవును. ఎవరైతే ఆ టాపిక్ మొదలు పెట్టారో ఆ శాసనసభ్యుడు కోరిక మేరకు తీసేశారు. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఎవిడెన్స్ కూడా లేదు, ఆయన మాట్లాడిన వీడియోలు తప్ప. రికార్డుల్లో నుంచి తొలగించేశారు కదా అంటుంది. రేపు పొద్దున వీళ్ళు కోర్టుకు ఎడితే ఉమ్, తొలగించేశారంటే డిజోన్ చేసుకున్నట్టు. కాబట్టి ఇప్పుడు దాని మీద కేసు నడపడం కుదరదు అనే ఛాన్స్ ఉంది. ఉమ్, అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చాలా లేట్గా రియాక్ట్ అయ్యాడు. ఆయన అక్షరమే రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్ గా ప్రొసీడ్ అయ్యి ఉంటే ఉంటే సరిపోయేదా? అవి రికార్డుల నుంచి వైదొలగే పరిస్థితి లేకుండా ముందే రియాక్ట్ అయ్యి ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుని ఉంటే బాగుండేది. గతంలో ఈనాడు రామోజీరావు గారు పెద్దల గలభ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రాయించాడు ఈనాడు. ఉమ్, ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్న రోజుల్లో ఈ మండలికి సంబంధించిన గొడవ ఏదో అక్కడ జరిగితే అసెంబ్లీలో దాని మీద రాశాడు ఆయన. ఉమ్, రాస్తే గవర్నమెంట్ సీరియస్ అయింది, దాని మీద సీరియస్ అయింది, వాళ్ళు కేసు పెట్టారు. కొంచెం పెద్ద గొడవే అయింది అది. అలా మీరు డిస్ప్యూట్ చేయదలుచుకుంటే సిన్సియర్గా ఎప్పుడూ చేసి ఉండాలి. ఉమ్, ఇంతకాలం ఆగి నెమ్మదిగా ఇప్పుడు బాధపడి నన్ను ఇలా అన్నారు ఉమ్, అని చెప్పి కన్నీరు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. రెండోది బాలకృష్ణ ఒక్కడే నేరస్తుడు కాదు, రఘురామకృష్ణరాజు అనే మనిషి కూడా నేరస్తుడే ఆ ఎపిసోడ్లో. అవును. ఆయన మీద కూడా మీరు ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వగలిగితే న్యాయ నిపుణులను సంప్రదించి ప్రొసీడ్ అయితే మంచిదే. ఉమ్, ఇలా సందర్భం లేకుండా బాధపడితే మాత్రం ప్రజలు ఉపయోగం ఉండదు. ఆయన మీద ఒక సింపతి పెరుగుతుంది అనుకుంటే భ్రమే. అవును. జనాలు ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు, ఈ గొడవ ఈ అయిపోయింది, సింపతి మర్చిపోయారు, అన్న దానిలోనే జనాలు ఆల్రెడీ దానిలో నెగిటివ్ అయిపోయారు సార్. ఇప్పుడు మాట్లాడుకున్నారు, ఎప్పుడైతే అయిపోయింది. ఉమ్, ఆ సంఘటన మర్చిపోయిన తర్వాత ఇప్పుడు దాని గురించి ఆయన మాట్లాడటం అనే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.